అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో నాటే కూరగాయ మొక్కలు, పూల మొక్కలు బలంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దామండి. ఈ రోజుల్లో చాలామంది కూరగాయలైనా, పూల మొక్కలైనా ఇంట్లోనే నాటుతున్నారండి. వారికి చాలా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో నాటిన చెట్లు అలాగే పూల మొక్కలు ముదిరిపోయినప్పుడు లేదా వాటికి నీళ్లు తక్కువై ఎండిపోయిన ఆకులు, పండిన ఆకులు రాలిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఆకుల్ని ఏం చేయాలో చూద్దామండి. మన ఇంట్లో ఊడ్చే చెత్త అంతా ఊడ్చి, అలాగే ఆకులన్నీ ఊడ్చి ఇలా పోగు చేస్తాం కదా. అందులో ఉన్న ఇలా ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు ఇవన్నిటిని వేరు చేసి పడేయండి. ప్లాస్టిక్ కవర్లు పెంట కుప్పలో కాకుండా వేరే చోట పెట్టి తగలపెట్టండి నిప్పుతో. ప్లాస్టిక్ కవర్లు పొలాల్లో ఉంటే మంచిది కాదండి. ఇప్పుడు ఈ చెత్తనంతా పోగు చేసి మన చెట్ల కుదుళ్ళలో అయినా వదిలేయండి, లేదా ఒక బియ్యం సంచిలో వేసి స్టోర్ చేసుకోండి. ఈ చెత్త అంతా ఎండి పొడైపోతుంది. వాటిని మనం మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు మళ్ళీ వర్షాలు ఇంకొక నెలకి పడతాయనగా జూన్ నెలలో మనం ఇలా మట్టి ఉంటుంది కదా, వాటిలో ఇలా చల్లిస్తే చెత్త అంతా మురిగి ఎరువు అవుతుందండి. అదే చెట్లకి బలమండి. కూరగాయలైనా పూలైనా చాలా బలంగా పూస్తాయి, కూరగాయలైనా కాస్తాయండి. చూడండి, మా ఇంట్లో పూల మొక్కలు, కూరగాయ మొక్కలు చాలా బలంగా ఉంటాయి. ఎటువంటి ఎరువులు లేని పంటల్ని పండించుకోవచ్చండి. ఇళ్లలోని అన్ని రకాల కూర